నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు. మంచి నిర్ణయం. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది. వైన్ షాపులు ఎవరైతే ఇటీవల టెండర్ల ద్వారా దక్కించుకున్నటువంటి వాళ్ళు కూడా లాస్ అయిపోతున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు విజయవంతంగా మునుగోడులో కొనసాగుతుంది. ఆయన పెట్టినటువంటి నిబంధనల్లో అంటే గవర్నమెంట్ నిబంధనలు 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నడవాల షాపులు. కానీ ఆయన పెట్టినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన కొన్ని రూల్స్ ఆయన స్వతహాగా తీసుకున్నటువంటి రూల్స్ ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి కాకుండా మధ్యాహ్నం 1 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మీరు షాపు నడుపుకోవాలి. పర్మిట్ రూములలో కేవలం సిట్టింగ్ పర్మిషన్ 6 గంటల వరకే ఉండాలనేది ఆయన పెట్టినటువంటి నిబంధన. మంచి నిర్ణయం. దీని పట్ల రాజగోపాల్ రెడ్డికి చాలా మద్దతు లభిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఈరోజు షాపులు మూసినటువంటి షాపులని తెరిపించేటువంటి ప్రయత్నం చేసిండు సంస్థ నారాయణపురం మండలం. అది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక మండలం అది. కాబట్టి ఒక పక్కనేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు షాపులని క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు షాపులు క్లోజ్ చేస్తూ ఉన్నాడు అంటే మీరు నిబంధనలకు విరుద్ధంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే చెప్పినటువంటి షరతులకి కాకుండా మీరు మళ్ళీ ఉదయం 10 గంటలకే షాపు తెరవడం ఇది ఎందుకు? కాబట్టి ఎమ్మెల్యే నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాబట్టి మీరు ఖచ్చితంగా షాపులను మూయాలి. 10 గంటలకు 11 గంటలకు ఓపెన్ చేసినటువంటి షాపులని క్లోజ్ చేపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏమవుతుంది? దీనిలో ఎక్సైజ్ అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు? షాపు యజమానులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసి మేమేమో మీరు పెట్టినటువంటి దానికే టెండర్ పాడడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి రూల్స్ మాకే ఎందుకు వస్తాయి? కాబట్టి మేము షాపులు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ విధంగా అయితే 10 గంటలకు ఓపెన్ అయ్యి 10 గంటలకు క్లోజ్ అవుతుందో మేము కూడా అట్టే క్లోజ్ చేయం. మేము అట్టే ఆ నిబంధనలు పాటిస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏమైనా రాజ్యాంగం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతాం. ఇవాళ నేరుగా ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగేసి క్లోజ్ అయినటువంటి షాపులను తెరిపించిళ్ళు. ఎవరైనా కానీ ఇటువంటి అతిక్రమించినట్లయితుంటే ప్రైవేట్ రూల్స్ను అతిక్రమించినట్లయితుంటే చట్టపరమైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి హెచ్చరించింది. మరి ఆయనేమో మద్యపాన నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరుతా అని చెప్పేసి ఆయన పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమల్లోకి తీసుకొస్తాం. ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం. ప్రభుత్వంతో కొట్లాడేందుకైనా సిద్ధమని ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు సైతం కూడా ఎక్సైజ్ పోలీసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సైతం ఇది ప్రైవేట్ రూల్స్ నడవవు. ఖచ్చితంగా షాపులు ఎవరైనా క్లోజ్ చేసినట్లయితే చర్యలు తీసుకుంటాం. దగ్గరుండి ఎంత దూరమైనా కానీ మేము వెళ్ళడానికి సిద్ధం. మేము షాపులని ఎవరైనా క్లోజ్ చేసినట్లయితే దగ్గర నుండి నడిపిస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఎక్సైజ్ పోలీస్ వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద పంచాయతీ వైన్ షాపుల ద్వారా నడుస్తున్నది. సో ఎందుకు ఈ పంచాయతీ ఏంది, ఇది కథ ఏంది, ఈ వ్యవహారం ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో. సార్, ఒక వార్త వస్తుంది, ఇది వైన్ షాప్లకు సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి క్లారిటీ తీసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఫోన్ చేసి ఉంటుంది. అంటే మీరు మూసినటువంటి షాపులని అంటే మీ అనుచరులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, మీరు చెప్పినటువంటి టైంకి ముయ్యాలని చెప్పేసి మీరు ఒక నిబంధన పెట్టడం జరిగింది. మునుగోడులో సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది. సో సంస్థ నారాయణపురం సంబంధించినటువంటి ఎక్సైజ్ అధికారులు నేరుగా పోయి ముయ్యడానికి వీలు లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రూల్సే ఇక్కడ కూడా ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏంటి సార్, మరి మీరు వెనకడికి వేసినట్టేనా లేకపోతే మునుగోడులో ఉన్నట్టుగానే సమయపాలన ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అంటా ఉన్నారా? నేను పిలుపునిస్తే వైన్ షాపులందరూ నాతో మాట్లాడి నేను చెప్పినట్టు చేస్తాము. వైన్ షాపులు 1 o'clock మూసి 6 o'clock తెరుస్తామని చెప్పారు. మరి నాకు తెలియదు మరి ఇప్పుడు ఈ రోజు ఏమైందో. అది షాపులందరూ సహకరించినప్పుడు బలవంతంగా తెప్పగలుగుతారు, అది కష్టం. ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ప్రజలు మేలు చేసే విధంగా నేను వైన్ షాపులను సహకరిస్తామని చెప్పింది వాళ్ళందరూ. పర్మిట్ 6 o'clock 1 o'clock వైన్ షాప్ ఓపెనింగ్, ఇంకోటి బెల్ షాప్ లకు అమ్మొద్దు, 4వది ఊరు బయట పెట్టాలనుకున్నా ఊరు బయట పెట్టేసి అందరూ వైన్ షాప్స్. అంటే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి రూల్స్ మునుగోడులో ఎందుకు ఇది ఉండదు, మేము దగ్గర నుండి కూడా ఓపెన్ చేస్తామని ఇలా ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గర నుండి కూడా ఓపెన్ చేయించారు.
ఎవరైనా బలవంతంగా అయితే చేయించలేరు కదా. ఉమ్, నేను చెప్పిన ఏదైతే ప్రపోజల్ ఉందో ఉమ్, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది అమాయకులు డే టైంలో డ్రింక్ తాగడం వల్ల బానిస అయిపోతారు అని చెప్పేసి జీవితాలు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్తే ఉమ్, వైన్ షాప్ వాళ్ళు అర్థం చేసుకొని తప్పకుండా సహకరిస్తామని చెప్పేసి మనకు సహకరిస్తుండ్రు. ఉమ్. సహకరించిన క్రమంలో వీళ్ళు బలవంతంగా చేస్తామంటే అది కష్టం. అది ఎన్ని రోజులు చేయగలుగుతారు? బలవంతంగా ఎన్ని రోజులు ఓపెన్ చేయగలుగుతారు? ఉమ్, ఈ రోజైతే షాపుల దగ్గర ఉండేది ఓపెన్ చేయలేరు కదా. ఉమ్. అంటే మేము ఈ రాష్ట్రంలో కష్టం రాష్ట్రంలో ఏ విధంగానైతే టెండర్ల ప్రక్రియ ఇప్పుడు జరిగిందో ఆ టెండర్లు కూడా ఇదొకటి వేస్తామని. ఇది ఒకటి ఏంటంటే ఇది మునుగోడులో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే. 1 o'clock వైన్ షాప్ ఓపెనింగ్, 6 o'clock పర్మిట్ రూమ్. కొన్ని రోజుల తర్వాత వైన్ షాప్ కూడా వచ్చే 2 years లో వైన్ షాప్ కూడా ఈవినింగ్ ఓపెన్ చేసేటట్టే ప్లాన్ చేస్తాం. వైన్ షాప్ అయినా పర్మిట్ రూమ్ అయినా ఉమ్, డే టైమ్ లో ఆల్కహాల్ ఎక్కడ దొరకకుంటే అమ్మాయిలు ఎవరు కూడా ఈ తాగుడు బానిస గారు ఉదయం మొత్తం డే టైమ్ లో కష్టపడి పని చేసుకుంటారు, ఉమ్, సాయంత్రం తాగినా తప్పు లేదు అని చెప్పేసి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాము. అది రాబోయే రోజుల్లో 1 గంటలు ఉన్నదాన్ని సాయంత్రం అది కూడా 6 గంటలకు మార్చేస్తాము వైన్ షాప్ టైమింగ్స్ కూడా. సో అది మనం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఇక్కడ మొదలు పెట్టినాం. ఉమ్. చాలా మంది సహకరిస్తారు, జనాలు కూడా ఎంతో మంది మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ భర్తలు డే టైమ్ లో దాటలేదని. ఓకే. బెల్ షాప్ ఏమో మొత్తం ఎత్తేసినాం బెల్ షాప్స్ ఊర్లలో. ఓకే. మీరు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సో చాలా చాలా మంది మహిళలతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి. కాదండి, వైన్ షాపులో లేదంటే మేము రాష్ట్రంలో అందరు వేసినట్టుగానే మేము టెండర్లు వేసినా మేము లాస్ కావాలా మేము ఏమైనా? మాకేంది కొత్త రూలు రాష్ట్రంలో వాళ్ళకి లేనటువంటి ఏం రూలు లాస్ ఏంటి? అవుతలేదు. ఉమ్, వైన్ షాప్ వాళ్ళు ఎవ్వరు కూడా కంప్లైంట్ చేస్తలేరు, వాళ్ళకి ఏం లాస్ కాదు. ఉమ్, ఉదయం 10 గంటల బదులు 1 గంటలకు 3 hours అంతే డిఫరెన్స్. ఉమ్. అంటే 1 లాస్ నుంచి ఎంత 6 అవుతుంది? గంటల వరకే కదా సార్ మీరు అనేది? అవును. 6 గంటలుగా నైట్ 10 o'clock వరకు ఉంటుంది వైన్ షాపు. ఓకే. ఇప్పుడు 10 o'clock to 10 o'clock ఉండే 12 hours ఉండే. ఉండేది. అవును. ఇప్పుడు ఉదయం 10 o'clock బదులు 1 o'clock ఓపెన్ చేస్తుండ్రు. మధ్యలో 3 అవర్స్ ఓన్లీ అంతే. 3 hours 9 hours ఓపెనింగ్ ఉంటది. ఓకే. పర్మిట్ రూమ్ ఏమో అంత ముందుకు ఉదయమే ఉండేది, డే టైం తాగొద్దని చెప్పేసి ఈవినింగ్ 6 o'clock పర్మిట్ రూమ్ అని చెప్పినారు. 6 to 10 4 hours లో ఎలాగో 4 hours ఈవినింగ్ టైంలో వచ్చి తాగుతారు అందరూ. డే ఓకే. టైంలో తక్కువ మంది ఉంటారు. ఉమ్, ఆ తక్కువ మంది కంట్రోల్ చేస్తున్నందుకు ఇట్లా చేసాం. ఈవినింగ్ పర్మిట్ రూమ్ 6 o'clock పెట్టినాం. ఓకే. వైన్ షాప్ వాళ్ళందరూ కూడా మన 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 నిర్ణయాన్ని కట్టుబడి వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓ- గవర్నమెంట్ కి ఏమైందప్పుడు? అటువంటిప్పుడు గవర్నమెంట్ మంచిదే కదా. ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మునుగోడులో చేస్తే ఉమ్, ఇది ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నంటే ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం? ప్రజల బాగోగుల కోసం, ప్రజల ఆరోగ్యం కాపాడుతందుకు. పేదలు ఎవరు కూడా దేనికి బానిస కాకూడదనే కదా ప్రభుత్వం పనిచేయాల్సింది. అవును. మేము మునుగోడులో పైలట్ ప్రాజెక్ట్ పెట్టి ఒక విధంగా మేము అట్లా పనిచేస్తుంటే నువ్వు బలవంతంగా నువ్వు తాగిపిస్తావు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచే బెల్ షాపులు పెట్టి ఉదయం పొద్దున్నే 10 గంటలకు వైన్ షాపులు పెట్టి తాగిపిస్తాం. కరెక్ట్ కాదు కదా అది. అవును. అది కొన్ని రోజుల తర్వాత మునుగోడు మోడల్నే స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో లేదా సార్? ఇప్పుడు గవర్నమెంట్‌కి మీరు ప్రపోజల్ చేయొచ్చు కదా! మొత్తం ఇక్కడ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒక తప్పకుండా బెల్ట్ షాప్ చేస్తాం కనపడొద్దు, ఒక చేస్తాం వైన్ షాప్ కూడా చేస్తాం. ఉండకూడదని. ఇప్పుడు ఇప్పుడు మొన్న డిసెంబర్ లో స్టార్ట్ చేసినాం, ఇది 2వ నెల. హ్మ్. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఫిబ్రవరిలో. అయిపోయిన తర్వాత రాను ఎక్స్ట్రా పాలసీ మార్చాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. హ్మ్. హైదరాబాద్ లో సిటీస్ లాంటి హైదరాబాదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకపోయినా కనీసం మండలాలు, మేజర్ గ్రామ పంచాయతీలో వైన్ షాపులు విషయంలో కొన్ని టైమింగ్స్ చేంజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బెల్ షాపుల విషయంలో మనం మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టినాము, హ్మ్. మన ప్రభుత్వం వస్తే బెల్ షాప్ ఎత్తేస్తామని చెప్పి. కాబట్టి ఆ విషయంలో కూడా దీన్ని ప్రభుత్వం నుంచి తీసుకపోతాం తప్పకుండా. ఇప్పుడు తీసుకుంటా. మునుగోడు ఎందుకంటే ప్రజల సార్. ఇప్పుడు ప్రస్తుతం మునుగోడు తర్వాత రాను హ్మ్. దీని రెస్పాన్స్ చూసి ప్రజలల్లో ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే కదా. అవును. అందరు సంతోషంగా ఉండాలని కదా, అందరు కుటుంబాలు నాశనం కావాలని లేదు కదా ప్రభుత్వం అయితే. అవును. కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాయి. దీన్ని పెద్ద ఎత్తున దీన్ని కొంచెం ఎక్సైజ్ పాలసీనే మార్పించే ప్రయత్నం చేస్తా. అసలు దీని అంతటికంటే అసలు మొత్తం వైన్ షాపులను గాని, మొత్తం అసలు బెల్ట్ షాపులను గాని మద్యం నిషేధమే అమలు చేసినట్టయితే ఉంటే అది కొంత ఇదంతా కూడా ఉండదు కదా సార్, ప్రాబ్లమ్ అంతా ఉండదు కదా? మద్య నిషేధం అనేది ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదు. హ్మ్. మేము చేసేది ఏంటంటే మద్యం పాన నియంత్రణ. హ్మ్.
కొంచెం దీన్ని మద్యం విరివిగా దొరకడం వల్ల బెల్ట్ షాపుల ద్వారా సమయం ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి, చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోట్టుకుంటారు కాబట్టి, ఉమ్, ఇది మద్యపాన నియంత్రణ గాని నేను చేసేది మద్యపాన నిషేధం కోసం ఫైట్ చేయట్లేదు. ఉమ్, మద్యపానాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే ఒక కల్చర్ కూడా డెవలప్ అయితది. ఉమ్, అందరూ కూడా పనిలో పడితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి కొంచెం డే టైమ్ లో డ్రింక్ ని డిస్కరేజ్ చేస్తేందుకు ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సార్ చివరి ఉదయం పూట డే టైమ్ లో సార్ 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 చివరిగా ఒక అది ఒక ఒక్క ఒక్క ప్రశ్న సార్. అంటే ఇంతకుముందు నేను వాయిస్ కూడా చూడడం జరిగింది. పోలీస్ వాళ్ళు మాట్లాడేది. అంటే ఈ ఏదైతే నిబంధనలకు వాళ్ళ సొంతమైనటువంటి నిబంధనలు ఎవరైతే అమలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉంటారో, వాళ్ళు ఒకవేళ గనుక బలవంతంగా షాపులను షట్టర్లను గనుక క్లోజ్ చేసినట్టయితే ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలంటూ పోలీసు అధికారులు మాట్లాడుతా ఉన్నారు. ఇలా చూద్దాంలే వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు కానీ బలవంతంగా అయితే తెరిపేయలేరు కదా. వైన్ షాపులు ఆయన పెట్టిండ్రు. హ్మ్. వైన్ షాప్ లో అతను అందరూ డే టైమ్ లో మంచిది కాదు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయితే అన్నప్పుడు వాళ్ళే అర్థం చేసుకొని 1 o'clock తెలిసి వీళ్ళకేందైంది, వీళ్ళకేం నొప్పి అయింది. హ్మ్. ఇవన్నీ కుదరవు, అన్నీ అంత ఈజీ కాదు, అంత మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. సార్. నేను ఎవరితోనైనా సరే హై లెవెల్ లో మాట్లాడతా రాబోయే రోజులలో తప్పకుండా. ఈ ఎలక్షన్స్ అయిపోయింది, మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ఇది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడైతే మునుగోడులో సక్సెస్ఫుల్గా అమలవుతుంది. సో పోలీసు వాళ్ళు కూడా అటువంటి బలవంతంగా ఎన్ని రోజులు తెరిపిస్తారు అట్లా ఉండి దగ్గరుండి. ఇది అసలు మునుగోడులో ఖచ్చితంగా మునుగోడు నియోజకవర్గంలో మద్యపానాన్ని ఎలా నియంత్రించాలి, పూర్తి స్థాయిలో కాకపోయినప్పుడు కూడా మద్యపాన నిషేధం కాకపోయినప్పుడు కూడా నియంత్రణ ఖచ్చితంగా అవసరం. కాబట్టి నేను కేవలం 3 గంటల పాటు మాత్రమే, అంటే 10 గంటలకు ఓపెన్ కావాలి, కానీ 1 గంటలకు ఓపెన్ చేసుకొని ఏదైతే సిట్టింగ్ పర్మిషన్ ఏదైతే పర్మిట్ రూములు ఉన్నాయో అది 6 గంటల వరకు మాత్రమే ఉన్నట్టయితే ఉంటే దానివల్ల మహిళలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎవరైతే రెగ్యులర్గా డైలీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతుంది, ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు అన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇది పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా కూడా నియంత్రణ విషయంలో మా మేనిఫెస్టోలో కూడా బెల్ట్ షాపులను నియంత్రిస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మా యొక్క కార్యాచరణ ఉంటుందన్నటువంటి అంశాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే తెలుపుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.